ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయింది. సాధారణంగా స్వీప్ అంటారు, అంటే ఒకళ్ళు గెలవటం ఒకళ్ళు ఓడటం అన్నటువంటిది. అంటే ఒకళ్ళు భారీగా గెలిచి మిగతా వాళ్ళందరూ శాంతం పోతాయి. ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అయిపోయింది. ఏంటి అంటే గెలవడంలో కాదు, ఓటమిలో. ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతో దాదాపుగా గతంలో ఒకప్పుడు వరుసబెట్టి 3 టర్ములు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ ఉన్నటువంటి సందర్భంలో ఆ తర్వాత ఆమె మరణానంతరం దెబ్బతిందనాలా, లేకపోతే కనుక ఉండగానే దెబ్బతిందనాలా, అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి పతనం కాంగ్రెస్ని కోలుకోనికుండా చేసింది. అంతకుముందు బీజేపీని దెబ్బకొట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తే, ఇప్పుడు కాంగ్రెస్ని దెబ్బకొట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఇద్దరూ తుడుచుకుపోయారనడానికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా తుడుచుకుపోయింది. ఓ పక్కన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ అందరూ అక్కడే ఉపన్యాసాలు ఇచ్చినటువంటిది. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ విపరీతంగా తిరిగారు, ఢిల్లీలో పర్యటించారు. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 0కి పరిమితం కావడం. మొదట్లో అయితే ఒక్కటన్నా కనిపించింది. సాధారణ మొన్న ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్ చేసినటువంటి సందర్భంలో 4 నుంచి 5 దాకా ఎక్స్పెక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, అక్కడ 4-5 దాకా రావచ్చు అన్నటువంటిది. అలాగే ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుందని అందరూ అంచనా వేశారు. తీరా చూస్తే ఆ ప్రాంతాలలో కొంత గట్టి పోటీ అయితే ఇవ్వగలిగింది. కానీ ఫైనల్గా కాంగ్రెస్ కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే నమ్మినట్టు కనబడుతోంది. పూర్వాంచలి ప్రాంతాలు, అంటే పూర్వాంచల్ ప్రాంతానికి సంబంధించినటువంటి 3-4 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆయా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఒక సీట్లో గెలిచేటటువంటి అవకాశం కనిపించింది, అప్పర్ హ్యాండ్ కనిపించింది దాదాపుగా 7-8 రౌండ్ల దాకా. ఆ తర్వాత శాంతం 0కి పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అపజయం అన్నటువంటిది ఖరారైపోయింది. ఫైనల్గా ఢిల్లీ యవనిక మీదన, ఢిల్లీకి సంబంధించినటువంటి బోర్డు మీదన ఉన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ అగ్రస్థానం అయితే, 2వ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ కనబడితే 0 స్థానంలో కాంగ్రెస్ పార్టీ కనిపించడం అంటే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది ఢిల్లీ నుంచి అన్నటువంటి దాంట్లో అతిశయక్తి ఏం లేదు. ఇది వరుసగా ఇంతకుముందు బీజేపీ 3వసారి వరుసగా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అస్సలు నమ్మటం లేదు, అస్సలు పట్టించుకోవటం లేదు అని. ఎందుకంటే వరుసగా 0 వస్తున్నాయి. దానికి ఇప్పుడు ఇది 2025లో 2020వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ 0. అప్పుడు బీజేపీకి 8 ఇచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీకి 62 ఇచ్చారు. అప్పుడు కంప్లీట్గా తుడుచుకుపోయింది. అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 67 ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే 3 భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది. వాస్తవంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటిది 0కి పరిమితం అవ్వడం అన్నటువంటిది వరుసగా 3 సార్లు కావడం అన్నటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు అక్కడే కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా ఉన్నా కూడా వాళ్ళని అంగీకరించట్లేదు అన్నటువంటి సంకేతం స్పష్టంగా కనబడుతోంది.